అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పదోన్నతులు పొందిన 17 మంది నాన్ టీచింగ్ సిబ్బంది వీసీని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోనూ పలు సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఉద్యోగులకు మెరుగైన జీతభత్యాలు అందించేందుకు ప్రభుత్వం అనుమతి పొందామని, ఎగ్జామినేషన్ విగ్ను కంప్యూటరీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వచ్చే ఏడాది యూనివర్సిటీలో 100 మంది టీచింగ్ ఫ్యాకల్టీని నియమించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణను పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వీసీ తెలిపారు. సార్ అందరు నిలబడండి. మిమ్మల్ని అభినందించాలి. వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే మా ఎంప్లాయీస్ నాకు అభినందనలు తెలుపుతున్నారు. నేను కదా చెప్పాల్సింది. సార్ బాగా సర్వంతుడు దీని కొద్ది పట్టుకున్నాను. మిత్రులకి శుభాకాంక్షలు. ముందుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పదోన్నతి పొందినటువంటి మా 17 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ డిప్యూటీ రిజిస్ట్రార్ వరకు పదోన్నతి పొందినటువంటి తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్, అట్లా సూపరింటెండెంట్స్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అలా హాస్టల్స్, ఇట్లా మొత్తం మీద 17 మంది పదోన్నతి పొందారు. వాళ్ళందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. నేను వచ్చి 4 నెలలు దాటింది. ఇప్పుడు పూర్తిగా నేను ఐఎమ్ ఫీలింగ్ అట్ హోమ్ అనమాట. అంటే నా సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు అవర్ స్టాఫ్ హియర్ అండ్ we have many plans to achieve. ఈ మధ్య ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్లో మేము చాలా దాదాపుగా అన్ని పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం టీచింగ్ స్టాఫ్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది, సిఎస్. అందులో పదోన్నతుల కోసం మేము త్వరలో ఇంటర్వ్యూస్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత కొంతమంది కారుణ్య నియామకాలు కూడా కొంతమంది పొందారు. అట్లాగే టైం స్కేల్ వాళ్ళకి మినిమం